ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే వెరీ వెరీ పవర్ఫుల్. ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఈ సమాజం ఇప్పుడు ఈ జనరేషన్ యూజ్ చేస్తున్న ఈ కొన్ని సింబల్స్ ఉంటాయి, కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఇంటిని ఎలా అద్భుతంగా వాడుకోవాలో, ఇంటిని ఎలా అందంగా తయారు చేసుకోవాలి అని నేను చెప్తాను. ప్రజెంట్ ఈ ఫెంగ్ షుయి అనేది ట్రెండింగ్ లో ఉంది. చైనాలో కొన్ని వేల సంవత్సరాలు ఉపయోగిస్తున్న ఒక ఎనర్జీ బ్యాలెన్సింగ్ సైన్స్ ఇది. సైన్స్ ప్లస్ ఆర్ట్. దాని ఉద్దేశం ఏంటి మేడం అంటే మన చుట్టూ ఉన్న స్థలం, ఆ స్పేస్ లో ఎనర్జీ ఫ్లోని బ్యాలెన్స్ చేసి జీవితంలో హెల్త్, పీస్, వెల్త్, ఆపర్చునిటీస్ ని ఆకర్షించడం. సంపద విషయంలో ఈ ఫెంగ్ సూయి ఎందుకు పవర్ఫుల్ గా భావిస్తారంటే ఇది కేవలం ఓన్లీ ఆబ్జెక్ట్స్ పెట్టడం కాదు, మనకి మన మైండ్ సెట్ ప్లస్ ఎన్విరాన్మెంట్ ప్లస్ ఎనర్జీ ఫ్లోని అలైన్ చేయడమే ప్రధానం. సో ఏంటి మేడం అంటే మన మైండ్ సెట్, ఇప్పుడు మనం ఇదంతా మైండ్కి ఒక వర్క్ ఇచ్చాం. మన ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అంటే మన ఇల్లు ఎలా ఉంది? జస్ట్ ఇమాజిన్, అంత చెత్త చెత్తగా, అంత క్లటర్తో నిండిపోయి మీరు కూర్చోడానికి కూడా ప్రాపర్గా లేదనుకోండి. అప్పుడు మీ మైండ్ సెట్ మళ్ళీ మీ ఇంత హై వైబ్రేషన్లోకి తీసుకెళ్ళిన నేను మిమ్మల్ని మళ్ళీ క్లాస్ అవ్వగానే మీరు ఎక్కడికి అయిపోతారు? కింద లో వైబ్రేషన్లోకి వస్తారు. సో అలా అవ్వకుండా మీ ఎనర్జీ ఫ్లోని అలైన్ చేయడానికి మీ ఇంట్లో కొన్ని ప్లేసెస్లో కొన్ని వస్తువులు పెట్టాలి. అవేంటో నేను చెప్తాను. ప్రతి ఇంటిలో లేదా మీరుండే ఆఫీస్లో ఇన్విజిబుల్ లైఫ్ ఎనర్జీగా ఉంటుంది ఇవి పెడితే. కొంతమంది ఏదైనా ప్లేస్ చూడగానే చీ అంటారు, బాలేదు ఇల్లు, ఇక్కడ ఈ ప్లేస్ బాలేదు, చీ చీ అంటారు. ఇంట్లో ప్రతి ప్లేస్ మీకు నచ్చాలి. మీ ఇంట్లో అలాగే ఉండాలి. మీ ఇల్లు మీరు చూడగానే, మీరు బయట ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి వస్తే మీకు ప్రశాంతంగా అనిపించాలి. మీ ఇంట్లో అడుగు పెట్టగానే పాజిటివ్ వైబ్స్ ఉండాలి. మా ఇంట్లో నిరంతరం మార్నింగ్ ఈవినింగ్ కర్పూరం ఆ స్మెల్ అలా వస్తూనే ఉంటది, పచ్చ కర్పూరం. ఫెంగ్ సూయి వెల్త్ ప్రొటెక్షన్ సింబల్స్ ఇవి. సంపదని మాత్రమే కాదు, సంపదని మనము సంపాదించడం ఒకటే కాదు కదా, దాన్ని కాపాడుకోవడం కూడా మనకు చాలా ముఖ్యం. నేను చెప్తాను మేడం ఇవి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని టెన్షన్ వద్దు. నేను చెప్తాను వీటి గురించి, ఎక్కడ దొరుకుతాయో చెప్తాను, ఎలా తీసుకోవాలో కూడా చెప్తాను. ఫస్ట్ ప్రశాంతంగా వినండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది సంపదను ఆకర్షించి దాన్ని కాపాడుకునే మెథడ్స్. ఇందులో కొన్ని ఒక్కొక్క సింబల్ గురించి నేను మీకు క్లియర్గా చెప్తాను. మీరు ఇక్కడ ఫస్ట్ చూస్తే చైనీస్ వెల్త్ కాయిన్స్, రెడ్ కలర్ థ్రెడ్తో కాయిన్ మధ్యలో రెడ్ కలర్ థ్రెడ్ని వేలాడదీసి మీ ఇంటి ముందు పెట్టాలి. రెడ్ కలర్కి ఉన్న పవర్ఫుల్, అసలు ఆ శక్తి చాలా చాలా పవర్ఫుల్. రెడ్ కలర్ వెరీ వెరీ పవర్ఫుల్. ఈ కాయిన్స్ని మనీ రిటెన్షన్ కోసం, వెల్త్ లక్ కోసం, ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ కోసం యూజ్ చేస్తారు. ఇంట్లో మీరు ఇలా తలిగేసినప్పుడు, గాలి వస్తున్నప్పుడు ఆ సౌండ్స్కి మీకు ఏ నెగటివ్ థాట్ ఉన్నా అటు నుంచి అటే వెళ్ళిపోతుంది. అది లోపలికి కూడా అసలు ఇంకా అది రాదు. అంత బాగా పనిచేస్తుంది. మీ వ్యాలెట్లో పెట్టినా పర్లేదు, క్యాష్ లాకర్లో పెట్టినా పర్లేదు, బిజినెస్ కౌంటర్లో పెట్టొచ్చు. ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ పెడతారు కదా ఇంట్లో, భూమి పత్రాలు, భూమి డాక్యుమెంట్స్ కానివ్వండి, ఇంటి పత్రాలు పత్రాలు సో ఆ డాక్యుమెంట్స్ దగ్గర కూడా మీరు పెట్టొచ్చు. రెడ్ థ్రెడ్ని ప్రాస్పార్టీకి ఎనర్జీగా భావిస్తారు. నెక్స్ట్ ఏంటి? గోల్డెన్ డ్రాగన్. ఇక్కడ మీరు చూడండి ఎంత బాగుందో. గోల్డెన్ డ్రాగన్ ఇది వెరీ పవర్ఫుల్. బిజినెస్లో పవర్, మీరే నెంబర్ వన్గా ఉండొచ్చు. పవర్ ఇది. నెక్స్ట్ అథారిటీని చూపిస్తుంది. మీరు ఒక సంతకం పెడితే ఇంకా అక్కడ అన్ని పనులు జరిగిపోతాయి అంటే ఆ అథారిటీ ఎలా ఉంటుంది? సక్సెస్కి ఈ డ్రాగన్ మీకు చాలా హెల్ప్ చేస్తుంది. చాలా మంది ఆఫీస్లో లేదా బిజినెస్ ప్లేసెస్లోనే పెడతారు. డ్రాగన్ వెరీ పవర్ఫుల్. నెక్స్ట్ వచ్చేసి మనీ ఫ్రాగ్. ఏంటి మేడం ఫ్రాగ్ కూడా నా అనకండి. ఎస్, చైనీస్ వీళ్ళంతా కూడాను
మన మ్, మనతో పోల్చుకుంటే నేను రేపు మన ఇండియాలో ఏమి యూజ్ చేస్తారో చెప్తా. కానీ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ వీటి గురించే ఇన్ఫర్మేషన్. మనం కూడా ట్రెండ్‌కు తగ్గట్టు వెళ్ళాలి కదా! ట్రెండ్‌ని మనం ఫాలో అవ్వాలి కదా! ఎందుకంటే మనం వెనుకబడిపోతాం. ఇవి పెట్టడం ద్వారా ధన సంపదను ఆకర్షించి మీ లైఫ్‌ని ఒక అలైన్‌మెంట్‌లో ఉంచుకోవడానికి. ఫ్రాగ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ గోల్డ్ కలర్ ఫ్రాగ్ ఏం చేస్తుందంటే సంపదను అట్రాక్ట్ చేయడానికి సపోర్ట్ చేస్తది. దీనికి ఏముండాలి తెలుసా? త్రీ లెగ్డ్ మనీ ఫ్రాగ్ అంటారు దీన్ని. ఈ ఫ్రాగ్‌ని వెల్త్ అట్రాక్షన్ కోసం, ఇన్‌కమ్ ఆపర్చునిటీస్ కోసం కూడా ఈ ఫ్రాగ్ మీకు సపోర్ట్ చేస్తుంది. ఫైనాన్షియల్ లక్ ఈ ఫ్రాగ్ ఎలా ఉండాలి అంటే మెయిన్‌గా మీ ఇంట్లోకి చూస్తూ ఉండాలి. మనీ ఎంటరింగ్ ద హౌస్ మీ ఇంట్లోకి ఇలా చూస్తూ ఉండేలాగా పెట్టాలి. ఫ్రాగ్ ఇంట్లోకి చూస్తూ ఉండాలి. ధనం ఇంట్లోకి వస్తుంది. ఫ్రాగ్ మన వైపు చూడాలి. మన ఇంటి వైపు చూడాలి. అదే ఫ్రాగ్ ఇంట్లో నుంచి బయటకు చూసిందనుకోండి, మీ ఇంట్లో సంపద కంప్లీట్‌గా వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఇంట్లోకి చూస్తూ ఉండేలాగా పెట్టాలి. ఎవ్రీ ఫ్రైడే మీరు ఫ్రైడే రోజు కొనుక్కొచ్చి పెట్టుకోండి. ఇది ఎక్కడ దొరుకుద్దో నేను చెప్తాను. ఇల్లు సాధ్యమైనంత వరకు డస్ట్ లేకుండా చూసుకోండి. ఎక్కడ పెట్టాలి అంటే సౌత్ ఈస్ట్ ప్లేస్ ఆగ్నేయం ఆ ప్లేస్లో మీరు పెట్టితే ఆగ్నేయం సంపదకి ధనాకర్షణకి మూల బిందువు అండి. మీ ఇంట్లో ఎక్కడ ఆగ్నేయం ఉందో ఈ రోజు సెర్చ్ చేయండి. ఎలా మేడం నాకు తెలీదు అని అనొద్దు. మీ ఫోన్ పట్టుకోండి. ఫోన్లో కంపాస్ అనే యాప్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఇంకెవరైనా ఇన్స్టాల్ చేయకపోతే. ఇలా మీరు ఫోన్ని కరెక్ట్ డైరెక్షన్లో పట్టుకొని నిల్చున్నప్పుడు మీకు ఇలా మొత్తం చూపిస్తుంది నాలుగు వైపులు. మూలలు అన్నీ మీకు చూపిస్తుంది. ఆగ్నేయంలో పెడితే చాలా చాలా మంచిది. అండ్ ప్రతిరోజు ఈ ఫ్రాగ్‌ని చూస్తున్నప్పుడు మీరేం చెప్పాలి అంటే థ్యాంక్ యూ అని చెప్పాలి. నెక్స్ట్ బాగువా మిర్రర్. ఇది ఇప్పుడు ప్రెజెంట్ మా ఇంటి ముందు నేను పెట్టాను. బాగువా మిర్రర్. యాజ్ ఇట్ ఈజ్ ఇదే మిర్రర్ పెట్టాలని రూల్ ఏం లేదు. మీకు చిన్న మిర్రర్స్ ఇంత పాకెట్‌లో పెట్టే ఇంత మిర్రర్స్ దొరుకుతాయి. ఆ మిర్రర్‌ని మీరు తీసుకొచ్చి మీ ఇంటి ఎంట్రన్స్ ఉంటుంది గదా! పైన గోడకి లేదా ఆ డోర్ ఇప్పుడు మొత్తం మనకి వుడ్‌తో వస్తున్నాయి కాబట్టి ఆ పైన స్టిక్ చేయండి. డబుల్ టేప్ ఏసి చిన్న మిర్రర్ స్టిక్ చేయండి. నెగటివిటీ మీ ఇంట్లోకి అసలు రాదండి. రిఫ్లెక్ట్ అవ్వకుండా చేస్తుందని నమ్మకం అసలు. ఇది నిజంగానే నిజం. ఇదేమి ఏదో ఊహించి చెప్పట్లేదు. తంత్రశాస్త్రం అని ఉంటుంది ఒకటి తంత్రశాస్త్రం. దాంట్లో ఉంటాయి ఇవన్నీ. ఈవిల్ ఐ ప్రొటెక్షన్ నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. నెగెటివ్ సరౌండింగ్స్ బ్యాలెన్స్ చేయడానికి మీ సరౌండింగ్స్ అంతా కూడాను పాజిటివ్‌గా ఉంచడానికి సపోర్ట్ చేస్తది. మీకు ఎలా అంటే లైక్ ఒక శక్తి కవచం లాగా పనిచేస్తుంది. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మీ ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే పైన పెట్టేయండి. ప్రొటెక్షన్. మనం అన్నీ నమ్ముతున్నాం కదా! సో, ఇది కూడా నమ్మి తీరాల్సిందే. వేరే ఆప్షన్ లేదు. ఇంటిని ప్రొటెక్షన్ చేసుకోవాలి అంటే నమ్మాల్సిందే. లక్కీ బ్యాంబో ట్రీ. ఆల్రెడీ మీకు నా వెనకాల కనిపిస్తుంది బ్యాంబో ట్రీ. ఆఫీస్ టేబుల్ మీద అలాగే ఉంటుందది. ఆ చెట్టుని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అదేం చేస్తుంది మీకంటే గ్రోత్, అభివృద్ధి కోసం సపోర్ట్ చేస్తుంది. స్టెబిలిటీ ఉంటుంది. లాంగ్ టర్మ్ అబండెన్స్, దీర్ఘకాల సంపద, శాశ్వత సమృద్ధికి సపోర్ట్ చేస్తది బ్యాంబో ట్రీ. అంచెలంచెలుగా పెరుగుతూనే ఉంటుంది బ్యాంబో ట్రీ. మీరు ఇక్కడ ముఖ్యంగా చూడాల్సింది ఏంటి అంటే, ఆ చెట్టుని ఆరోగ్యంగా చూసుకోవాలి. అప్పుడప్పుడు ఒక 1 అవర్ బయట ఎండకు పెట్టాలి డైలీ. లేదా 2, 3 డేస్‌కి ఒకసారన్నా ఒక 1 అవర్ ఎండకు పెట్టి మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. 2 డేస్ లేదా ఏదైతే మట్టి ఉంటుందో కంప్లీట్‌గా డ్రై అయిపోయాక వాటరేయాలి. అప్పుడు చెట్టు చాలా అద్భుతంగా పెరుగుతుంది. చాలా గ్రీనరీగా. నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటా. ఆ ట్రీతో మాట్లాడతా. "నువ్వెలా అయితే ఎదుగుతున్నావో, నా సంపద అలా ఎదగాలి." అలా మాట్లాడతా. ఎర్త్ కనెక్షన్. ఆ భూమిని, ఆ చెట్టు మధ్యలో ఉన్న భూమిని టచ్ చేస్తూ ఎర్త్ కనెక్షన్. భూమాతకి థ్యాంక్ యూ.
గ్రాటిట్యూడ్. ఇప్పుడు మనం మట్టిలో తిరగట్లేదు, మట్టిలో ఆడట్లేదు, మట్టిని ముట్టట్లేదు. కనీసం చెట్ల దగ్గరున్న మట్టినైనా ముట్టాలి. థాంక్ యూ అమ్మ భూమాత. థాంక్ యూ. పొద్దున్న లేసి ఎంతమంది బెడ్ మీద నుంచి కాలు కింద పెట్టగానే భూమాతకు థ్యాంక్ యూ చెప్తున్నారు. అమ్మ నన్ను క్షమించు. నీ పైన అడుగు పెడుతున్నాను. డబ్బు సంపదలతో నన్ను ఆశీర్వదించమ్మా అని ఎంతమంది చెప్తున్నారు. క్షమించమని ఎంతమంది అడుగుతున్నారు. అడుగు కింద పెట్టగానే ఫస్ట్ మీ చేతి కాదు, మీ కాలు కాదు పెట్టాల్సింది. మీ చేతి కింద పెట్టి అమ్మా భూమాత ఐఎమ్ రియల్లీ సారీ నీ పైన అడుగు పెడుతున్నాను. నన్ను క్షమించు. డబ్బు సంపదలతో నన్ను ఆశీర్వదించు. చెప్పాలి ఇది. అక్కడ నుండే మీ పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అవుతాయి. అడుగు అడుగులో మీకు సపోర్ట్ దొరుకుతుంది. భూమాత సపోర్ట్ దొరుకుతుంది మీరు వేసే ప్రతి అడుగులో. ఒకవేళ వాడిన చెట్టుకి ఏదైనా ఆకులు ఎండిపోయి ఉంటే మీరు వెంటనే దాన్ని కట్ చేసేయాలి. చెట్టు ఇలా గ్రీనరీగా ఉండేలాగా చూసుకోవాలి. ఇది చేస్తున్న వాళ్ళు నాకు పర్సనల్గా మెసేజెస్ పెడతారు. చాలా బాగుంది ఇంట్లో పాజిటివిటీ. కిటికీలు తలుపులు అన్ని తుడిచేయండి. కిటికీల మధ్యలో డస్ట్ ఉండొద్దు. మీ ఇల్లు ఎవరైనా చూస్తే ఇది ఎలా మీకు పాసిబుల్ అవుతుంది, ఇంత బాగా ఎలా పెట్టుకున్నారో అనాలి. ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ క్లాస్కి వచ్చే వాళ్ళ ఇల్లు అలా ఉంటది మరి. అలా ఉండాలి మరి. మీరు యూనిక్. వేల మందిలో మీరున్నా మీరు ఒక స్పెషల్, మీరు ఒక యూనిక్.